చెప్పండి ఎట్లా ఉంది సినిమా ఎట్లా ఉందంటే సినిమా మొత్తం పడుకోబెట్టి లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ లో లేపారు అన్న సినిమాని. అదేదో ఫస్ట్ నుండే లేపుంటే సినిమా చాలా బాగుండేది అన్న. ఇంత హీరో గారు అవన్నీ లేదంటే విజయశాంతి గారు అవన్నీ సినిమానే ఓ పీక్స్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటారు. కానీ డైరెక్టర్ పడుకోబెట్టాలంటే వీళ్ళు బ్రహ్మానందం చెప్పినట్టు ఉంటుంది. మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ ఇక్కడే పడుకోబెడతారని. ఎంచుకున్న రాగం ఏంటి, ఎంచుకున్న థీమ్ ఏంటి అన్నట్టు ఉంది సినిమాలో. ఇంత మంచి సబ్జెక్టు సూపర్. ఛత్రపతి ఆ టైప్ తీసుకున్నాడు సబ్జెక్ట్ ని. సినిమాని నెరేట్ చేయడం రాలేదు, డైరెక్షన్ చేయడం రాలేదు. ఈ సినిమాలో డైరెక్టర్ ని మార్చేస్తే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సినిమా పడుకోబెట్టాడు అన్న. సినిమాని ఏదంటే ఇదేదో కాన్స్టిట్యూషన్ లో రూల్ లాగా సినిమా అంటే 2 గంటలనే ఉండాలని డైరెక్టర్కి ఎవరో చెప్పినట్టుంది. సార్ సినిమా చిన్న సినిమా అయితే తక్కువ సినిమా అంటారేమని. సినిమా 2.5 గంటలు చూపించడం కోసం పనికి మాలిన చెత్త అంతా చూపిస్తే ఎవరు చూస్తారు? సినిమా గంటన్నరైనా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎవరైనా హిట్ అవుతుంది. కోర్టు మూవీలో ఏముంది? సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ డైరెక్టర్ కి నేరేషన్ చేయడం వచ్చు. కోర్టు సినిమాని అంత బాగా ఎక్కించాడు. ఈ సినిమా నేను విజయశాంతి గారిని చూడడానికే వచ్చాను. ఆవిడేం సినిమా తీయట్లేదు కదన్నా. ఆమె చూడడానికి నందమూరి అంటే బూస్ బంప్స్ ఉంటాయని వచ్చా. కానీ దాన్ని పాడు చేస్తారు సార్ డైరెక్ట్. మాత్రం నిజంగా నాకైతే మాత్రం మతిపోయింది సినిమా. వైజయంతి మేడం నిజం చెప్తున్నా, కర్తావ్య సినిమాలో ఫైట్ చూసాం విజయశాంతి గారి. కానీ ఆ సినిమాని మించిపోయి ఈ ఏజ్ లో కూడా దానిలో ఎగిరెగిరి బయట పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాకి ఆవిడ తప్ప వేరే వాళ్ళు అయితే యాక్ట్ అవరేమో అని నాకు అనిపించింది. ఆ రేంజ్ లో ఉంది ఆవిడ యాక్టింగ్. అంటే వీళ్ళిద్దరు సెంటిమెంట్ అయితే మాత్రం నిజంగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఇంత సెంటిమెంట్ ఉంటుంది, ఇంత సెంటిమెంట్ ఉండదేమో అనిపించింది. నిజంగా సినిమా డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ స్క్రీన్ పై మొత్తం A to Z కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఇది లేదు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా గుద్దుకుంటూ పోయాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు పడితే కళ్యాణ్ రామ్ నిజం చెప్తున్నా ఇండియాను కూడా మర్చిపోతాం మనం. ఇండియాను కూడా మర్చిపోతాం. ఇద్దరు నిజంగా ఇద్దరు పోటీ పడ్డారు ఫైట్లో. ఈయన పోలీస్ ఆఫీసర్ గా, ఈయన పోలీస్ ఆఫీసర్ అయ్యి IPS ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి ఒక ఏరియాని కవర్ చేయడం, ఆ ఏరియాకి అండగా నిలబడడం, ఈ తల్లి కొడుకుల మధ్యలో సెంటిమెంట్, వీళ్ళిద్దరికి పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్ అన్నట్టుగా ఉండడం, కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగా హైలైట్. ప్రతి సీన్ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నా, అలాంటి క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాలా. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్.